నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరు సార్? మా పేరు కానుకుర్తి రామయ్య అండి. ఏ ఊరు సార్ ఇది? ఇది అమీనాబాద్ అండి మాది. అమీనాబాద్. మన ప్రోడక్ట్ వేసారండి? వేసినామండి. ఆ రోజు మీరు వచ్చారు, మీ తరపున ఎవరు ఒక అబ్బాయి వచ్చారు. సార్ అమీనాబాద్ నుంచి ఒక ఇద్దరు వచ్చారు. ఎస్ సార్. ఉమిక్ను తర్వాత మాన్యూర్ ఒకటి, ఇంకోటి పౌడరు మొత్తం బూస్టర్. ఉమిక్, మాన్యూర్, బూస్టర్ 3 ఇచ్చారండి. సార్ 3 ఇచ్చారు. ఎకరాకి 1200 అని చెప్పి మీరు ఒక ఎకరానికి ఏమన్నారు. ఓకే. అయితే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ 2 ఎకరాలు ఒకటే గట్టు ఉన్నది. సార్ ఒక ఎకరానికి వేస్తే ఏం బాగుంటుంది, 2 ఎకరాలు కదా అని చెప్పి 2 ఎకరాలు కలిపేసినాం. ఓకే. మీరు అన్నది 1 ఎకరమే కానీ నేను మాత్రం వేయటం 2 ఎకరాలకి వేసా. సార్ రెండు సెట్లు తీసుకొని 2 సెట్లు తీసుకొని ఓకే. చూస్తే తర్వాత మా పక్కన ఏమైనా పొలం తేడా ఉన్నది. సార్ అక్కడ వేరే వాళ్ళది వేసింది తేడా ఉంది, కనిపించింది. మాకైతే నచ్చింది. ఇది మొత్తం మీదే సార్? ఇంత మటుకు మాదే. ఈ కనపడేంత వరకు కనపడే కాడి నుంచి ఇటు పక్క అంటే ఇంకో పైకి ఉన్నది కానీ ఇంత మటుకు అయితే మేము వేసిన మీరు ఇచ్చిన ప్రోడక్ట్ వాడిన పొలం ఇది. రిజల్ట్ ఎలా అనిపించిందండి మీకు? రిజల్ట్ అయితే మాకు కొంచెం నచ్చిందండి. నమ్మబుద్ధి అయింది. వేసుకోవచ్చు అనేది ఒక రకంగా అనిపించింది. వేయచ్చు, ఏ రైతు అయినా వేయచ్చు. ఓకే. ఏ రైతుకైనా ఆర్టిఫుల్గా చెప్పొచ్చు. వేయచ్చు. నాట్లో దమ్ములో. ఓకే. దమ్ములో యూరియాలు కాదు, మొదటి దఫాలో యూరియాలు కాదు. ఓకే. దమ్ములో. ఓకే. దమ్ములో అయితే మాకైతే నచ్చిందండి పర్ఫెక్ట్గా. ఓకే. ఇక కరిగట్టి ఇంకొక 3 ఎకరాలు చేసేది కూడా ఉంది సార్. వీలైతే ఆ 3 ఎకరాలు కూడా వేయాలని ఆలోచన ఉంది. ఓకే. అది ఇంకొక వారం రోజుల తర్వాత సార్. ఇదండి. ఓకే. ఓకే. ఒకసారి ఇది పట్టుకోండి. నేను దీంట్లో దిగుతాను. కానీ ఎక్సలెంట్గా అయితే మాత్రం వచ్చింది సార్. పొలం కూడా బాగా దిగబడుతుంది. దుబ్బు కూడా కొంచెం దగ్గర చూపించండి. దుబ్బు కూడా ఎక్సలెంట్గా వచ్చేసింది. ఆ రోజు మేము ఏదైతే చెప్పామో ఆ విధంగానే మీకు సాటిస్ఫాక్షన్ అనిపించిందా సార్? అనిపించిందండి. అనిపించడం మిమ్మల్ని ఈడి దాకా రాను, లేకపోతే మేము పొలంలోకి ఎందుకు ఆడి దాకా ఎందుకు అనేది ఏమిటి సార్. చూడండి లీడర్స్, మన మందులు వేసినటువంటి మొత్తం కూడా వేరు వ్యవస్థ అనేది ఫుల్గా వస్తుంది సార్. అవును, వేరు వ్యవస్థ అనేది వస్తుంది. ప్లస్ తెల్లంగా ఉంటాయి మన వేర్లు వచ్చేసి. ఓకేనా? కాబట్టి మీరు మీ లెక్క వేసుకున్నా కానీ మినిమం 40 ఉంటాయి సార్. మినిమం 40 ఉంటాయి. ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి రైతుకి చెప్పొచ్చు మనము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37 ఈ పిలకలు సార్. మనం చెప్పింది మీకు 40 నుంచి 50 వరకు కూడా వస్తుంది సార్ అని చెప్పేసి అన్నాము. కాబట్టి ఇంకా ఉన్నది మీకు. మీరు ఇంకా యూరియా కూడా వేయలేదు కదా? మొన్న వేసారా? మొన్న వేసారు కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా వారం 10 రోజుల్లో మీకు మేము చెప్పినటువంటి పిలకలు ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ 100% వస్తాయి సార్. బీ హ్యాపీగా అందరూ చెప్పొచ్చు. కేవా ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అనేది మీరు లైవ్లో చూస్తున్నారు సార్. ఒకసారి మనం వేయినటువంటి పొలాన్ని కూడా చూపిస్తాను నేను. ఇది మొత్తం కూడా కేవా ప్రోడక్ట్ వేసినటువంటిది పొలం ఇది. మీరు చూస్తూ ఉండండి. నేను వేయిన పొలం పక్కనే ఉంది. నేను ఆ పొలం దగ్గర కూడా వెళ్తున్నాను. చూడండి లీడర్స్, ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎవరికైనా చెప్పొచ్చు. చూడండి ఎలా ఉందో, అంతా ఒకే లెవెల్ ఉంది పొలం మొత్తం కూడా. ఇంతవరకు మన కేవా ప్రోడక్ట్స్ వేసిందండి. పక్కనే ఉంది కేవా ప్రోడక్ట్ అయినటువంటి పొలం. దానికి దీనికి 4 రోజులు తేడా అంట.
చూడండి ఎలా ఉందో. సో ఖచ్చితంగా కేవా ప్రోడక్ట్ని 100% రిఫర్ చేయొచ్చు. ఇది కేవా ప్రోడక్ట్ వేయనటువంటి పొలము, ఇది కేవా ప్రోడక్ట్ వేసినటువంటి పొలము. రెండు పక్క పక్కనే ఉన్నాయి. మరలా వేరియంట్ చూసుకోవచ్చు. ఇటు చూడండి ఏమన్నా కనపడుతుందేమో. ఓకే, థ్యాంక్ యూ.